నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మధ్యప్రాచ్యంలో తారాస్థాయికి చేరిన యుద్ధం. 1900 మంది ఇరాన్ సైనికులు మృతి చెందారన్న ఇజ్రాయెల్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఏకసభ్య కమిషన్ విచారణ. గతంలో పనిచేసిన కీలక అధికారులను ప్రశ్నించే అవకాశం. పంచాయతీల పునర్వర్గీకరణకు ప్రభుత్వం పచ్చజెండా. జనాభా ఆదాయం ఆధారంగా 4 కేటగిరీలుగా విభజన. పీఎం ఈ డ్రైవ్ కింద రాష్ట్రంలో 135 ఛార్జింగ్ కేంద్రాలు. ఆగస్టు నాటికి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ వ్యవధి 25 రోజులకు పెంపు. ఉత్పత్తి పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం. మధ్యప్రాచ్యంలో 11వ రోజు భీకర యుద్ధం జరుగుతోంది. 1900 మందికి పైగా ఇరాన్ సైనికులు చనిపోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. 6 విమానాశ్రయాలపై దాడి చేసినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ 33వ విడత డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికాకు చెందిన 2 అత్యాధునిక MQ-9 రీపర్ డ్రోన్లను ధ్వంసం చేసిన వీడియోను ఇరాన్ పంచుకుంది. అటు తుర్కియేలోకి ప్రవేశించిన ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ను నాటో కూల్చివేసింది. బహ్రెయిన్లో ఇరాన్ భారీ డ్రోన్ దాడి చేసింది. ఇరాన్పై దాడుల్ని ఇజ్రాయెల్ మరింత తీవ్రం చేసింది. ఇప్పటి వరకు 1900 మందికి పైగా ఇరాన్ సైనికులు, కమాండర్లు మరణించారని ప్రకటించింది. టెహ్రాన్లోని మెహరాబాద్ సహా ఇరాన్లోని 6 విమానాశ్రయాలపై దాడులు చేసినట్లు తెలిపింది. ఖుద్స్ ఫోర్స్ కు ఆయుధాలు, నిధుల్ని తరలించే 16 కార్గో విమానాలు, ఇతర యుద్ధ విమానాల్ని ధ్వంసం చేయడంతో సహా పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ నౌకను ముంచేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. లెబనాన్లో 700కు పైగా హెజ్బుల్లా లక్ష్యాలపై ఐడీఎఫ్ దాడులు చేసింది. బీరూట్లో 50కి పైగా లక్ష్యాల్ని ఉగ్ర మౌలిక సదుపాయాలుగా ఉన్న 35 అపార్ట్మెంట్లను కూల్చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో రష్యన్ సాంస్కృతిక కేంద్రం ధ్వంసమైంది. దక్షిణ లెబనాన్, బీరూట్ పరిసర ప్రాంతాల ప్రజలు ఖాళీ చేసి వెళ్లాలని ఐడీఎఫ్ సూచించింది. దక్షిణ లెబనాన్లో హెజ్బుల్లా మిలిటెంట్ సెల్పై దాడి చేసిన వీడియోను ఇజ్రాయెల్ పోస్ట్ చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా ఇరాన్ జరిపిన దాడుల్లో మరో అమెరికా సైనికుడు మృతి చెందాడు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని యుఎస్ స్థావరాలపై టెహ్రాన్ 33వ విడత క్షిపణులతో దాడులు చేసింది. 1 టన్ను వార్ హెడ్లను వాడినట్లు పేర్కొంది. ఖతార్, యుఏఈ, కువైట్, బహ్రెయిన్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. బహ్రెయిన్లోని బాప్కో చమురు శుద్ధి కర్మాగారం లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. రాజధాని మనామా సమీపంలోని రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగి ఆకాశంలో నల్లటి పొగ కమ్ముకుంది. టెల్ అవీవ్ నగరంపైకి లెబనాన్ నుంచి హెజ్బుల్లా ప్రయోగించిన క్షిపణుల్ని ఇజ్రాయెల్ చాలా వరకు గగనతలంలోనే అడ్డుకుంది. వరుసగా క్షిపణులు దూసుకురావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. సెంట్రల్ ఇజ్రాయెల్లో ఒకచోట క్షిపణి తాకినట్లు ఐడీఎఫ్ తెలిపింది. హైఫాలో సముద్ర నిఘాకు కీలకమైన స్టెల్లా మారిస్ నౌకాదళ స్థావరంపై హెజ్బుల్లా క్షిపణులతో విరుచుకుపడింది. కిర్యాత్ ఎలియేజర్ ఎయిర్ బేస్, రాఫెల్ పరిశ్రమపైకి 20 రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది. రెండోసారి తుర్కియేలోకి ప్రవేశించిన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని నాటో కూల్చింది. మిత్ర దేశాల నుంచి అమెరికా దాడులు చేయడం వల్లే ఆ దేశాల్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఇరాన్ తెలిపింది. తమ గగనతలంలోకొచ్చిన 2 శక్తివంతమైన MQ-9 రీపర్ డ్రోన్లను కూల్చినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. హెర్ముజ్ జలసంధి సురక్షితం కాదని మరోసారి హెచ్చరించింది. తమపై దాడులకు పాల్పడుతున్న అమెరికా, ఇజ్రాయెల్ రాయబారుల్ని బహిష్కరించే దేశాల వాణిజ్య నౌకలకు హెర్ముజ్ గుండా సురక్షిత ప్రయాణం కల్పిస్తామని ఇరాన్ ప్రతిపాదించింది. అణ్వాయుధాలు తయారు చేసేందుకు ప్రయత్నించినదని ఇరాన్పై దాడులు చేస్తున్నట్లు ఇప్పటివరకు చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి కొత్త పల్లవి అందుకున్నారు. మధ్యప్రాచ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇరాన్ ప్రయత్నించిందని ఆరోపించారు. తాము దాడి చేయకుంటే అదే జరిగేదని చెప్పారు. హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు ప్రవాహాన్ని ఆపడానికి ఇరాన్ ఏ ప్రయత్నం చేసినా అమెరికా వారిపై ఇప్పటివరకు చేసిన దానికంటే 20 రెట్లు గట్టిగా దాడి చేస్తుందని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు ఫ్లోరిడాలో న్యూస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ట్రంప్ ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణుల నిల్వలను, వాటి తయారీ సామర్థ్యాన్ని నిర్మూలించే లక్ష్యానికి చేరువలో ఉన్నట్టు వివరించారు. అమెరికా ఒక కొత్త ఇరాన్ నిర్మాణంలో నిమగ్నమై ఉందన్నారు. Protecting the world from what these lunatics are trying to do, and very successfully, I might add. We're also
waiving certain oil-related sanctions to reduce prices. So we have sanctions on some countries. We're going to take those sanctions off till this straightens out. Then who knows, maybe we won't have to put them on. There'll be so much peace. But when the time comes, the U.S. Navy and its partners will escort tankers through the strait if needed. I hope it's not going to be needed, but if it's needed, we'll escort them right through. So we're winning very decisively. We're way ahead of schedule. Iran's a very powerful country. They were going to take over the Middle East. If we did not hit them, they were going to take over the Middle East. They had thousands and thousands. Since their last hit, they had thousands and thousands of missiles and everything else. Most are now destroyed. But they were going to take over the Middle East. Those weapons were aimed at Middle Eastern countries that had nothing to do with this. They were going to take over the Middle East and they were going to try and destroy Israel. So we stopped it with good timing, and we're very proud to be involved in this, and it's going to be ended soon. And if it starts up again, they'll be hit even harder. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ చేసేందుకు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రంగంలోకి దిగింది. విచారణ ప్రారంభించిన కమిషన్ త్వరలోనే గతంలో పనిచేసిన కీలక అధికారులకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించనుంది. మరోవైపు దస్త్రాలను నిశితంగా పరిశీలించి ఎవరెవరి పాపంలో పాల్పంచుకున్నారో తేల్చనుంది. తిరుమల శ్రీవారి లడ్డూకు కల్తీ నెయ్యి సరఫరాపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ ప్రారంభించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి కమిషన్ చైర్మన్ దినేష్ కుమార్ తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో కేసుకు సంబంధించిన దస్త్రాలు పరిశీలిస్తున్నారు. రానున్న 12 రోజుల్లో పలువురు ఉన్నతాధికారులు, కీలక వ్యక్తులు, కింది స్థాయి సిబ్బందిని విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. మాజీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డితో పాటు ప్రస్తుతం సెలవులో ఉన్న బాలాజీ తదితరుల్ని కమిషన్ త్వరలోనే ప్రశ్నించనున్నట్లు సమాచారం. కల్తీకి కారకులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే ముందు నిబంధనల మేరకు వారి నుంచి వివరణ తీసుకోవాల్సి ఉంది. కల్తీ నెయ్యి టెండర్ల ప్రక్రియ ఎలా ప్రారంభమైంది, ఎవరెవరు పాల్గొన్నారు, సరఫరా సంస్థల వివరాలు, కొటేషన్లు ఖరారు చేసిన వైనం తదితర కీలక ఫైళ్లను కమిషన్ తెప్పించుకుంది. ఆడిట్ విభాగానికి చెందిన పలు రికార్డుల్ని సైతం అధికారులు చైర్మన్కు అందజేశారు. టెండర్లలో మార్పులు చేసినప్పుడు బోర్డు తీర్మానం జరిగిందా, ఆడిట్ సెక్షన్ లేదా ఎఫ్ఎంసీ విభాగాల్లో ఎక్కడైనా అధ్యక్షులు కేవలం మౌఖికంగా ఆదేశించారా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా నెయ్యి సరఫరాదారులకు ఈ రేటు ఎప్పటినుంచి ఇస్తున్నారు, ఈ ధర నిర్ణయంపై ఆడిట్ విభాగం ఎక్కడైనా అభ్యంతరం తెలిపిందా అనే వివరాలపై ఆరా తీస్తున్నారు. నెయ్యి నాణ్యత లేదని వెనక్కి పంపినప్పుడు సదరు సంస్థను బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టలేదు, అపరాధ రుసుము ఎందుకు వసూలు చేయలేదు, టెండర్లు రద్దు చేయకుండా సరఫరాను ఎందుకు కొనసాగించారు అనే కీలక ప్రశ్నలకు కమిషన్ సమాధానాలు వెతుకుతోంది. ఈ విచారణను కమిషన్ చైర్మన్ అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఒకరిద్దరు ఉన్నత శ్రేణి అధికారులు, విషయ పరిజ్ఞానమున్న వ్యక్తులతో ఆయన రహస్య సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నెయ్యి కొనుగోలు లావాదేవీలకు సంబంధించి మార్గదర్శకత్వం, సందేహాల నివృత్తి కోసం సోమవారం ఓ వ్యక్తిని ప్రత్యేకంగా పిలిపించుకుని విచారించినట్లు సమాచారం. ప్రభుత్వానికి 45 రోజుల్లోగా నివేదిక సమర్పించాల్సి ఉన్న నేపథ్యంలో కమిషన్ విచారణను ముమ్మరం చేసింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్వర్గీకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సంబంధిత ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. జనాభా, పంచాయతీ ఆదాయం ఆధారంగా వీటిని పునర్వర్గీకరించారు. ఇప్పుడున్న 3 రకాల గ్రామ పంచాయతీలు ఇకపై 4 కానున్నాయి. ఇందులో ఒకదాన్ని కొత్తగా రూర్బన్ పంచాయతీగా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పట్టణ తరహా సదుపాయాలు కల్పించాలని సీఎం చంద్రబాబు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను ఇటీవల ఆదేశించారు. దీనిపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికపై పంచాయతీల పునర్వర్గీకరణను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదించింది. 10,000కు పైగా జనాభా, కోటి కంటే ఎక్కువ ఆదాయం, గిరిజన ప్రాంతాల్లో 5,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా నిర్ణయించింది. 3,000 నుంచి 10,000 మధ్య జనాభా, 30 లక్షల రూపాయల కంటే ఎక్కువ, కోటి కంటే తక్కువ వార్షిక ఆదాయం, గిరిజన ప్రాంతాల్లో 2,500 నుంచి 5,000 మధ్య జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్ 1 పంచాయతీల్లో చేర్చనుంది. మండల ప్రధాన కేంద్ర పంచాయతీ గ్రేడ్ 1 పరిధిలోకి రానుంది. అలాగే 2,000 కంటే తక్కువ జనాభా, గిరిజన ప్రాంతాల్లో 1,500 నుంచి 2,000 లోపు జనాభా ఉన్న వాటిని గ్రేడ్ 2 పంచాయతీలుగా నిర్ణయించింది. 1,500 కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్ 3 పంచాయతీలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు సూచించింది. విశాఖలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది మార్గంలో డబుల్ డెక్కర్ కంటే జాతీయ రహదారి మధ్యలో నుంచి కారిడార్ నిర్మించి మెట్రో రైలు నడపడం మేలని రాష్ట్రానికి లేఖ రాసింది. విజయవాడ కారిడార్ని బస్టాండ్ నుంచి కాకుండా కాళేశ్వరం మార్కెట్ నుంచి నిర్మించాలని సూచించింది. విశాఖలో చేపట్టే 3 కారిడార్లలో కీలకమైన స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది మధ్య దాదాపు 25 కిలోమీటర్ల పొడవైన కారిడార్లో డబుల్ డెక్కర్ మెట్రో రైల్ నిర్మించాలని రాష్ట్రం ప్రతిపాదించింది. ఇందుకోసం ఈ మార్గంలో ప్రస్తుత జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మించాలి. దానిపైన డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ నిర్మించి రైలు నడపాలన్నది ప్రణాళిక. జాతీయ రహదారి మధ్యలో నుంచి కారిడార్ నిర్మించి మెట్రో రైలు నడపడం ఉత్తమ మార్గమని, పైవంతెనపై డబుల్ డెక్కర్ ద్వారా ఆశించిన స్థాయిలో ప్రయాణికుల నుంచి ఆదరణ అనుమానమేనన్న సందేహాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వ్యక్తం చేసింది. ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా పెరుగుతుందని తెలిపింది. విజయవాడ బస్టాండ్ నుంచి మొదలయ్యే మెట్రో రైల్ కారిడార్ని కాళేశ్వరం మార్కెట్ వరకు విస్తరించాలన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సూచనపైన రైట్ సంస్థ సర్వే చేయనుంది. విజయవాడలో ప్రతిపాదిత 2 కారిడార్లు పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి మొదలు కానున్నాయి. కాళేశ్వరం మార్కెట్ నుంచి కారిడార్ నిర్మించాలంటే మధ్యలో రైల్వే ట్రాక్, ప్రైవేట్ ఆస్తులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. సర్వే చేయించాలన్న తాజా ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 60 రోజుల్లో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని, కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని సిఐడి హైకోర్టుకు నివేదించింది. ఈ వ్యవహారంపై లోతైన వాదనలు వినిపిస్తామని సిఐడి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన జడ శ్రావణ్ కుమార్ ఐఆర్ఆర్ కేసుపై సిఐడి ఇప్పటికే తుది నివేదిక దాఖలు చేసిందన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల విచారణకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఉండగా ఐఆర్ఆర్ కేసు ఏసీబీ కోర్టు విచారణ జరిపేందుకు వీల్లేదన్నారు. ఈ కేసులో సీఎం, ఓ మంత్రి, మాజీ ఎమ్మెల్యే నిందితులుగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కేసులో దర్యాప్తు అధికారి సీఎం ఆధీనంలో పనిచేస్తున్నారని, అందుకే కేసు సీబీఐకి అప్పగించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణను వాయిదా వేశారు. మరోవైపు ఈ కేసులో తుది నివేదిక తనకు అందజేసేలా సిఐడిని ఆదేశించాలంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన వ్యాజ్యాన్ని తగిన బెంచ్ వద్దకు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ రిజిస్ట్రీని న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై లక్ష్మణరావు ఆదేశించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన టీడీపీ నాయకురాలు జట్టి రేణుకపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ మదిగుబ్బ అశోక్ను తెనాలి పోలీసులు అరెస్టు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారంలో జట్టి రేణుక మీద అనంతపురం జిల్లా మద్దల చెరువుకు చెందిన వైసీపీ నేత అశోక్ అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు. అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ నాయబ్ రసూల్ తెలిపారు. ఇదే వ్యవహారానికి సంబంధించి గతంలో బాపట్లకు చెందిన షేక్ సయ్యద్ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా అసత్య ప్రచారంతో పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు. మార్చి 2వ తేదీన తెనాలి అంగలకుదురు చెందిన టీడీపీ మహిళా కార్యకర్త ఐటీడీపీ నాయకురాలు జట్టి రేణుక గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో ఆమె యొక్క ఫోటోను మిస్లీడ్ చేస్తూ ఆమెని అసభ్యకరంగా పోస్ట్ చేసే విధంగా మాట్లాడడం కానీ పెట్టడం కానీ జరిగితే దాని మీద తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో మన ఐటీ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం అయింది. దీనిలో భాగంగా ఆ రోజు ఎఫ్ఐఆర్ ప్రకారంగా మొత్తం 3 ముద్దాయిలు ఉంటే మన రీసెంట్లీ 4వ తేదీన A3 ముద్దాయి బాపట్ల చెందిన సయీద్ను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దాంట్లో ప్రథమ ముద్దాయి అయిన ఏవన్ అశోక్ వైఎస్ఆర్సీపీ జగన్ అని ఒక ఫేస్బుక్ అకౌంట్ వాడుతూ అప్పుడు బీఆర్ నాయుడు గారి యొక్క ఒక వీడియో రిలీజ్ అయినప్పుడు దానికి సంబంధించి మన బాపట్ల చెందిన వ్యక్తి సయీద్ అనే వ్యక్తి మన రేణుక గారు కారు దిగిన ఫోటోని కావాలని ఇంటెన్షనల్గా పెట్టడం వల్ల అప్పుడు వీళ్ళంతా ఒక గ్రూప్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా అదే గ్రూప్ను వాడుకొని ఆమెను అసభ్యకరంగా పోస్ట్ చేస్తూ ఈ విధంగా వాయిస్ రాయడం జరిగింది. తెనాలిలో సోమసుందరపాలెం వద్ద అతన్ని మధ్యాహ్నం 12:10 అరెస్ట్ చేసి అతను కోర్టు రిమాండ్కి ఈరోజు పంపించడం జరుగుతుంది. ఎవరు కూడా నిజ నిర్ధారణ ఇచ్చుకోకుండా సోషల్ మీడియా చేతిలో ఉందని చెప్పి ఇష్ట ప్రకారం వాడొద్దని మా యొక్క మనవి. అట్లాగాని ఉల్లంఘించినట్లయితే మటుకు మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాము. నిన్న ఒకరు అరెస్ట్ అయ్యారు, ఈరోజు ఇంకొకరు అరెస్ట్ చేస్తున్నాం. ఇంక 3వ వ్యక్తి కూడా ఉన్నాడు, అతని మీద ఇన్ఫర్మేషన్ పెట్టాము. త్వరలోనే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కోర్టు పెట్టడం జరుగుతుంది.
మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. జగన్ పాలనలో గుంతల రోడ్ల కారణంగా చాలా మంది ఆసుపత్రి పాలయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆక్షేపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానించే వంతెనకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం, కె గంగవరం, కాజులూరు మండలాల్లో కంటైనర్ ఆసుపత్రుల్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. వైద్య సేవల్ని ప్రజలంతా వినియోగించుకోవాలని మంత్రి కోరారు. కియా సంస్థ ప్రతినిధులు, కూటమి నేతలు పాల్గొన్నారు. మచిలీపట్నం మండలం చిన్నాపురంలో పలు అభివృద్ది పనుల్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. బందరుని మోడల్ నియోజకవర్గంగా మార్చి చూపిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పీహెచ్సీలో ఏర్పాటు చేసిన సదుపాయాల్ని పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే కోవూరులో 227 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులు చేపట్టామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు రోడ్డులో బ్రిడ్జి నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి, పొదలకూరులో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విద్యార్థులకు 2000కు పైగా సైకిళ్లు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీఐఎల్ సీఈఓ జనమేజయ మహాపాత్ర పాల్గొన్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థకు మహిళ మూలస్తంభమని టీటీడీ జేఈఓ శరత్ అభిప్రాయపడ్డారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. టీటీడీలో విశేష సేవలందిస్తున్న 32 మంది మహిళా ఉద్యోగులకు పద్మావతి అవార్డులు ప్రదానం చేశారు. మహిళల్ని వేధింపులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన మహిళా జనసున్వాయి కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలోని పలు బాణసంచా తయారీ కేంద్రాల్ని కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. లైసెన్సులు, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్, నిల్వ పరిమితులు తనిఖీ చేశారు. బాణసంచా తయారీలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కడప జిల్లా చిన్నకేశంపల్లి సింగిల్ విండో సొసైటీలో 34 లక్షల నిధులు స్వాహా చేసిన వైసీపీ జెడ్పీటీసీ చిన్నపోల్ రెడ్డి, అప్పటి సీఈఓ ఇస్మాయిల్ను బద్వేల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి దస్త్రాల్ని స్వాధీనం చేసుకుని లోతుగా విచారిస్తున్నారు. మార్కాపురం జిల్లా కేసినేనిపల్లిలో ఎదురెదురుగా వస్తున్న మినీ లారీ, కారు ఢీకొని ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు 60వ శాఖను ఎండాడలో ఏర్పాటు చేయనున్నట్లు బ్యాంకు చైర్మన్ జేవీ సత్యనారాయణమూర్తి తెలిపారు. జాతీయ బ్యాంకుల మాదిరిగానే తమ బ్యాంకులో కూడా అన్ని రకాల సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. కాకినాడలో నిర్వహించిన పికిల్ బాల్ ప్రీమియం లీగ్ పోటీల్లో విజయవాడకు చెందిన హెల్స్ కిచెన్ జట్టు ఛాంపియన్షిప్ గెలుచుకుంది. 2 రోజుల పాటు జరిగిన లీగ్లో మొత్తం 6 జట్లు పాల్గొన్నాయి. కూటమి ప్రభుత్వంలోనే పల్లె, గ్రామాల్లోని రోడ్లకు మహర్దశ ఏర్పడుతుందని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. దేవరాపల్లిలో జరుగుతున్న అచ్చీయపాలెం, బుచ్చీయపాలెం రహదారి పనులను ఆయన కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. శాస్కి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు 3,40,00,000 రూపాయలతో సుమారు 6 కిలోమీటర్లు గ్రామాల్లో సీసీ, మిగతా ప్రాంతాల్లో బీటీ రోడ్డు నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. అనంతరం పొగాకు కార్మికులు, మహిళలతో మాట్లాడి పొగాకు గ్రేడింగ్ విధానాన్ని పరిశీలించారు. దేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలని అడిగితే దేశంలో ఉన్న ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించాలని కోరుకుంటారని ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. కడప యోగి వేమన విశ్వవిద్యాలయం 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలోని తాజా పరిస్థితులు, రాజకీయాలు, విద్యార్థుల భవిష్యత్ అంశాలపై జయప్రకాష్ నారాయణ సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రభుత్వాలు విద్యార్థులకు విద్య అందించేందుకు నిధులు వెచ్చిస్తున్నా పునాదులు సరిగా ఉండటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పునాదులు లేనిది విద్య ఏమైపోతుంది? డిగ్రీ కాగితాలతోనా? కాబట్టి మొట్టమొదటి మమ్మల్ని కోరేది సరే సమూలంగా దీన్ని బాగు చేయాలి పాఠశాల విద్య నుంచి. అది వేళ ఇక్కడ కూర్చున్న విద్యార్థుల బాధ్యత కదా, రేపు మీ విద్యార్థుల పౌరులుగా మీ బాధ్యత అవుతుంది. కానీ ఇప్పుడు ఆ కొరతలను ఎలాగోలా సవరించుకొని పైలా పర్చేసి అనుకోకుండా కాలేజీ విద్య అంటే ఏదో సరదాగా సినిమాల్లో చూసినట్టుగా ఆషామాషిగా ఆటపాట అనుకోకూడదు. ప్రపంచమంతా కూడా కళాశాల విద్య అంటే ప్రాణం పెడతారు. ఎందుకంటే అక్కడే నైపుణ్యం వస్తుంది, అక్కడే సమాజంలో పనికొచ్చేవాడిగా తయారవుతాం. నాకు వ్యక్తిగతంగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు నా రోల్ మోడల్. రకరకాల సందర్భాల్లో సార్ యొక్క లెక్చర్స్ వినటం, వారి యూట్యూబ్ వీడియోస్ వినటం చాలా ఇన్స్పైర్ అవటం, వారు రాసిన ఈనాడు ఎడిటోరియల్ పేజీలో వ్యాసాలు కానివ్వండి,
ప్రతిధ్వనిలో వారు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఈ సమాజానికి చాలా ఉపయోగకరమైనవి. కాకినాడ, పోలవరం జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తున్న పెద్ద పులి స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సోమవారం ఏలేశ్వరం మండలం పరిమితడక గ్రామ సమీపంలోని పామాయిల్ తోటలో గేదెపై దాడి చేసింది. అక్కడి నుంచి రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం పరిసరాల్లో మాటు వేసినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. ఇవాళ పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం జి సర్బవరంలో ఆవు దూడను చంపేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని, పశువులను విడిచిపెట్టొద్దని మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. తండ్రితో కలిసి ఏలేశ్వరం వెళ్లి తిరిగి వస్తుండగా ఉర్లాకులపాడు వద్ద రాత్రి 7 గంటలకు పులిని చూసినట్లు దినేష్ కుమార్ అనే వ్యక్తి తెలిపారు. పెద్ద పులి జాడ కోసం అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. త్వరగా పులిని పట్టుకోవాలని కోరుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ అడవిలోకి వెళ్లకుండా ఉంటారని ఈ విషయం మీకు తెలియజేస్తున్నాం. గ్రామస్తులందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. మధ్యాహ్నం 2 గంటల టైంకి నేను మా నాన్న నేను వెళ్ళేసి కాల్ వేసుకొని అటు నుంచి సామాన్ కొనుక్కొని వస్తుండగా నైట్ 7 గంటలకి బొలంగూరున ఉల్లాకి మధ్యలో జామ్ పెట్టి ఉంది కదా సార్, రోడ్ ఎక్కుతుందండి. రోడ్ ఎక్కితే మా కాల్ లైటింగ్ చూసి అది యాంకి వెళ్ళిపోయింది. అది చూసి మేము భయం పడిపోయాక మేము కొంచెం జమ్ము లాగించాను. ఎదో నుంచి స్కూటీ వస్తుంది, 2 ఆళ్ళు వస్తుంది, దాని మీద 2 లేడీస్ వస్తున్నారు. వాళ్ళు చెప్పాను, చెప్తే వాళ్ళు కూడా మళ్ళీ యాంకి తిప్పేసుకుని వచ్చారు ఊళ్ళోకి. వాళ్ళు కూడా మళ్ళీ జడ్డింగ్ వెళ్ళి ఎస్ఐ గారు చెప్పాను, జడ్డింగ్ ఎస్ఐకి పాస్ట్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి దాన్ని చూసి చాలా భయం వస్తుంది సార్. నాకు ఎప్పుడు చూడలేదు పులి అంత అలా పులి చాలా హైట్ ఉన్న పులి అండి. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇటీవల నిర్వహించిన ఆట విడుపు కార్యక్రమంపై వైసీపీ నాయకులు విమర్శలు చేయడం దురదృష్టకరమని ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. కళలను పనికిమాలిన చర్య అని వైసీపీ నేతలు మాట్లాడటం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. మాట్లాడడానికి మేకప్ వేసుకునేవారు కళాకారుల వేషధారణను హేళన చేయటం హాస్యాస్పదమన్నారు. కళాకారులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆట విడుపు అనే కార్యక్రమం, ఆ నవ్వులేంటి, ఆ పక్కపక్కలేంటి, అసలు మీకు అప్పచెప్పిన పనేంటి, మీరు చేస్తున్న పనేంటి, ఏం సాధించారని ఈ ఆట విడుపు, ఇలా అడిగే హక్కు మీకు ఎవరిచ్చారని మేము అడిగితే ఏం చెప్తారండి? ఎవరి తరపున అడుగుతున్నారు మీరు? ఎవరి కోసం అడుగుతున్నారు? విషం చిమ్ముతూ ఎవరో కూడా స్టేజీ మీద నటించకూడదు, ఎవరో మొహానికి రంగు వేసుకోకూడదు. ఏమిటండి ఈ మాటలు? జడ శ్రావణ కుమార్ అట, ఆయన నేను ఎప్పుడు చూస్తూ ఉంటే ఆయన మొహానికి కూడా చాలా మేకప్ కనపడుతోంది. కళల్ని ప్రదర్శించేటువంటి యొక్క కళామూర్తులను పట్టుకుని అది పనికిమాలిన చర్యగా మీరు మాట్లాడటం ఎంత హాస్యాస్పదం అండి. రాజకీయ నాయకులు కళాకారులుగా ప్రదర్శన చేయటానికి అర్హత లేని వాళ్ళ? మరి మీరు చేస్తున్న పనేంటి? మీరు లా చదువుకున్నానన్నారు, లా వదిలేసి మరేంటి ఇలాగా ఒక 3 నెలలు ఒక పార్టీకి 3 నెలలు ఒక పార్టీకి ఇలా చింతామణి వేషం ఎందుకు వేస్తున్నారు? మీరు సమాజం చూస్తూ ఊరుకోదు. కాబట్టి మీరు దయచేసి ఇటువంటి వాటి జోలికి రాకండి. వీలైతే క్షమాపణ చెప్పండి.